అధ్యక్షులుగా నాకు బాగా తెలుసు, ఈరోజు చాలామందికి తెలుసో తెలియదో కానీ ఇంటర్నల్ మీటింగ్స్ జరిగేది. 10 మంది 20 మంది కూర్చున్నప్పుడు స్వామి గౌడు దేవి ప్రసాద్ గారిని పిలిచి మీరు పెన్ డౌన్ చేయండి, సకల జనుల సమ్మెకు శ్రీకారం చుట్టండి అని వీళ్ళతో కేసీఆర్ గారు ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టేది. మరి సక్సెస్ అవుతుందా, ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఏమవుతుంది అని రాత్రులు మాట్లాడేవారు. అలాంటి కీలక సమావేశాల్లో తమ ఉద్యోగం కంటే తెలంగాణ ఉద్యమమే ముఖ్యమని కృషి చేసినటువంటి వారిలో ఒకరు దేవి ప్రసాద్ అన్న గారు, పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, సోదరిమణి సునీత గారు, మా మిత్రులు క్రాంతి గారు, మరి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు. ఇవాళ డిసెంబర్ 9. ఈరోజు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు తమ్ముడు, ఆనాటి విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్. ఉద్యమంలో అరెస్ట్ అయ్యి తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మరొక విద్యార్థి అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, బాలు గారు, రాకేష్ రెడ్డి గారు, ఇంకా మా బాలరాజ్ యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, కిషోర్ గారు, ఇంకా సీనియర్ చాలామంది ఉన్న రాకేష్, అందరికీ మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉద్యమకారులు పార్టీ సీనియర్ నాయకులు మీడియా మిత్రులు కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జూలూరి అన్నగారికి మరి వారైతే ఎన్నో పుస్తకాల రూపంలో గౌరీశంకర్ అన్న కాంట్రిబ్యూషన్ ఉద్యమంలో చాలా గొప్పది, వారికి ప్రత్యేకమైన నమస్కారం. అయితే ఈరోజు ఈ డిసెంబర్ 9 అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నవంబర్ 29 మనం దీక్షా దివస్ జరుపుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన లేదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 లేదు. కేసీఆర్ గారు నిమ్స్ ఆసుపత్రుల్లో 11 రోజుల ఆమరణ దీక్ష, వేలాది లక్షలాది మంది ప్రజలు ఎంతోమంది వారి దగ్గరకు వచ్చారు. ఆ దీక్ష ఫలితం ఇవాళ డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. ఇవాళ కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా, దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా? కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. దీక్షే లేకపోతే తెలంగాణ ప్రకటనే రాదు. ఈ ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ పోరాటం, కేసీఆర్ దీక్ష. ఇలా ఎవరెవరో ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు నిజంగా ఇలా చరిత్ర అంటూ మాట్లాడితే, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ రెడ్డి గురించి కూడా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే, రేవంత్ అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాజీనామాలు చేయండి అంటే జిరాక్స్ కాగితాలు ఇచ్చిన వ్యక్తి. అరే ఉద్యమానికి గెలిచి రావయ్యా అంటే జై తెలంగాణ నుండి తుపాకీ పట్టుకొని కాలుస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ అంటే ద్రోహం, రేవంత్ అంటే వెన్నుపోటని రాయాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్కు ఉన్నటువంటి స్థానం ఒక ద్రోహం, ఒక వెన్నుపోటు. ఇలా ఆయన తెలంగాణ తల్లిని మారుస్తుండు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లిని మార్చి కలెక్టరేట్లలో ఒక రేవంత్ రెడ్డి సృష్టించిన తల్లిని పెడతా ఉన్నాడు. ఇలా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి. ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి, వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. అది ప్రజలు పెట్టుకున్న తల్లి, భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లిని మార్చి ఈయన ఒక నకిలీ తల్లిని సృష్టించిండు. ఇలా ఆనాడు ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో ఆశీర్వాదంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇవాళ రేవంత్కు లేదు.
నువ్వెన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే, నువ్వెన్నడూ జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కు ఉన్నదా? ఇలా తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇలా రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి. ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిండు. తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు, భరోసానివ్వదు. రేవంత్ మాట్లాడి ఏమన్నాడు ఆ రోజు? అరే నన్ను గెలిపింది, తలరాతలు మారుస్తా, నేను మార్పు తెస్తా, తెలంగాణ ప్రజల తలరాతలు మారుస్తా అన్నాడు. తలరాతలు మార్చలేదు కానీ తెలంగాణ తల్లిని మాత్రం మార్చిండు. గింతే నువ్వు మార్చింది ఏమైనా ఉంటే. నువ్వు ఏం మార్చినావు 2 ఏళ్లల్లా? ఇలా ఎరువుల కొరత తెచ్చినావు, విత్తనాల కొరత తెచ్చినావు, ధరలు పెంచినావు, కరెంటు కోతలు తెచ్చినావు, రైతు బంద్ ఎగ్గొట్టినావు, రైతు బీమాకు డబ్బులు కట్టవు, మహిళల్ని ఆగం చేసినావు, మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేసిండు. ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిజానికి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ తోరణం తొలగిస్తా అంటాడు, చార్మినార్ను తొలగిస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మార్చేస్తాడు. నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నావు. మొన్నెప్పుడో రామోజీ ఫిలిం సిటీకి పోయిండు. ఆడబోయి అంటాడు, రవీంద్ర భారతి అవార్డుల కంటే రామోజీ ఫిలిం సిటీ అవార్డే గొప్పదట. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? రవీంద్ర భారతిలో ఏ అవార్డులు ఇస్తాం? దాశరథి గారు అవార్డు ఇస్తాం, కాళోజీ గారు అవార్డు ఇస్తాం, గద్దరన్న అవార్డు ఇస్తాం. అంటే తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం, తెలంగాణ జాతి గర్వించదగ్గ కాళోజీని చిన్న చేసి మాట్లాడతావు, దాశరథి గారిని చిన్నగా చేసి మాట్లాడతావు, గద్దరన్న అవార్డును చిన్నగా చేసి మాట్లాడి ఫిలిం సిటీ అవార్డే గొప్పగున్నదని మాట్లాడితే రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి కాదా? ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? తెలంగాణ తరాల మీద భవిష్యత్తును ఇలా దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ విషయాల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఆ గ్లోబల్ సమ్మిట్ ఆ కథలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి, ఇది సందర్భం కాకపోవచ్చు. అయితే ఒకటి నిన్న చూస్తుంటే గుర్తొచ్చింది, అదేంది ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్లో. అరే ఎందుకే ట్రంప్ రోడ్ పెడతావు? మన తెలుగు పిల్లలను, మన విద్యార్థులను బేడీలేసి జైలు